అమ్మకాలు 36% పెంచేశారు. అంటే 24 రైతులు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు రేట్లు లేక. మామిడి, తర్వాత గోధుమలు, పొగాకు, కొనం కాయ కొనం మా దగ్గర 2 సంవత్సరాలు పలుపు ఉంది, మీ ఎక్స్పోర్ట్ పంపించలేమనేది వాళ్ళు చేతులు ఎత్తున్నారు. రొయ్యలు ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు. కోడిగుడ్లు ఫార్మసీ రోజు కోళ్ళఫారాలు. నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాడు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి, అందులో పోలీస్ ఆఫీసర్లు. మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడికి పోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిడ్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎవరు అడ్డం వచ్చారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు? పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డిని. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బెయిల్ పైన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకేమి వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఇది ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని మేము టీడీపీ వాళ్ళు. ఇది అన్యాయం కదా ఇది. అంటే రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్న సరసాలా ఇది? ఎవరు మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. మూడోది ఏంటంటే, ఇందాక టీడీపీ సంగతి చెప్పాను. వైసీపీ దొంగట్లాడింది. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి, రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది. ఇది దొంగటే, తీసేసి మూసేసే పని. దీన్ని మేము ఒప్పుకోము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం, ట్రేడ్ వార్. ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క. ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధంలాగానే వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది. దీనికి అమెరికా వాళ్ళు దౌర్జన్యం ఎక్కువైపోయింది, పోలీస్ పాత్ర. మరి అమెరికా వాళ్ళు దౌర్జన్య పాత్ర ఎక్కువైనప్పుడు, ట్రంప్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతం లాగుతున్నాడు? మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపక్షంతో సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి, చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నాడు మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చి రైతులకి రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? వాడు అమెరికా వాడు చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా? అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రవర్తన ఉంటే